సుందరుడా. సింగలో నా ప్రియ యేసు పదివేలలో అతి సుందరుడా, సుందరుడా. నా ప్రియ యేసు పదివేలలో అతి సుందరుడా, సుందరుడా. రాజ్యము నీదే, బలము నీకే, మహిమ కలుగును ఆమేన్. నీదే రాజ్యము నీదే, బలము నీకే, మహిమ కలుగును ఆమేన్. ఏక స్వరం ఏక నామమైన యేసయ్యా మీ చేతులెత్తి. Healing in your name, blessing in your name, power in your name. Come on, sing it out. Salvation in your name, Lord Jesus. Oh, Yeshua. There's only one name that is above all names.
more louder. చేతులెత్తి సంగమంతా చివరిసారిగా దేవానికి స్తోత్రం. నీ నామాన్ని పైకెత్తుతున్నా, నీ నామాన్ని కొనియాడుతున్నా. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగముల నుండి మనమందరం కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. బిలీవ్ అండ్ రిసీవ్, నమ్ముము పొందుకొనుము అనే అంశాన్ని గురించి ఈరోజు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు పొందుకోవాలి అనే ఆరాటంతో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎప్పుడు మనం పొందుకుంటామంటే మనం నమ్మినప్పుడే మనం పొందుకునే అవకాశం ఉంటుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు జరిగినటువంటి గొప్ప కార్యం ఏంటంటే, యెరూషలేముకు ఆయన జయోత్సవంతో వచ్చినప్పుడు అందరూ కూడా ఆయన్ని ఏమన్నారంటే, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చిన రాజు స్తుతింపబడునుగా కానీ కేకలు వేశారు. ఆ తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు దాని తర్వాత ఆయన మరలా బెతనియకు వచ్చి ఆ దినమున అక్కడ అలసట తీర్చుకుని విశ్రాంతి తీసుకుని మరునాడు ఆయన తిరిగి మరలా యెరూషలేమునకు వెళుతున్నప్పుడు ఆయన శపించిన అంజూరపు చెట్టు పూర్తిగా వేళ్లతో సహా పెళ్ళగింపబడి ఎండిపోయి ఉండే శిష్యులు చూచి వాళ్ళేమన్నారంటే, బోధకుడా, ఇదిగో నీవు శపించినటువంటి అంజూరపు చెట్టు పూర్తిగా ఎండిపోయి వేళ్లతో సహా పెళ్ళగింపబడి ఉన్నది అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పిన మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, మీరు ఈ కొండను చూచి సముద్రంలో పడవేయబడమని చెప్పినట్లయితే మీరు మనసులో సందేహింపక అలా చెప్తే ఇది వెళ్ళి సముద్రంలో పడవేయబడుతుంది అని ప్రభు చెప్పాడు. అయితే ఆ మాటను ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రార్థన గురించి ఒక చక్కటి పాఠాన్ని యేసు ప్రభువారు తనను వెంబడించే ప్రజలకు తెలియచేశారు. ఆ పాఠం ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏదైతే నమ్ముతున్నారో మీరు దాన్ని కొరకు మీరు ప్రార్థన చేసి నమ్మి ప్రార్థన చేస్తే మీరు పొందుకుంటారు అని ప్రభు చెప్పారు. మనము అడిగినవి మనం ఏదైతే దేవుని దగ్గర అడుగుతున్నామో అది మనం పొంది ఉన్నామని నమ్మాలి. యేసు ప్రభువారు ఏమన్నారు అనేది మరొక ట్రాన్స్లేషన్లో చాలా స్పష్టంగా చెప్పాడు. దాన్ని నేను మీకు అర్థమయ్యే రీతిలో అందరికీ చెప్తాను. యేసు ప్రభువారు తన దగ్గరికి వచ్చినటువంటి వారితో ఈ వాస్తవాన్ని వెల్లడి చేశారు. అవును, నిజమే, ఇది వెళ్ళి ఆ సముద్రంలో పడవేయబడమని చెప్తే జరుగుతుందని చెప్పాను కదా, మీరేం ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే మీరు దేవుని రాజ్యాన్ని స్వీకరించినట్లయితే, మీరు దేవుని రాజ్యాన్ని మీరు అంగీకరించి లేదా హత్తుకున్నట్లయితే, దేవుని రాజ్యాన్ని చూసేవాళ్ళు కొంతమంది, అలాగే కొంతమంది దాన్ని దూరంగా నుంచి చూసేవాళ్ళు కొంతమంది, దగ్గర నుంచి చూసేవాళ్ళు కొంతమంది, దాన్ని రుచి చూసేవాళ్ళు కొంతమంది, దాన్ని పూర్తిగా అనుభవించేవాళ్ళు కొంతమంది. కాబట్టి దూరం నుంచి చూసేవాళ్ళ మీరు, నాకు తెలీదు. కొంచెం దగ్గరగా వచ్చారా దేవుని రాజ్యానికి, నాకు తెలీదు. కానీ దేవుని రాజ్యాన్ని బాగా హత్తుకుని
ఆ రాజ్య సంబంధమైన జీవితాన్ని జీవించడానికి చేయాల్సిన పని ఏంటంటే, ఇదిగో ఈ అంజరపు చెట్టును నీవు ఇక మీద ఫలింపకుండువు గాక అని నేను చెప్పాను కదా. ఇది చాలా చిన్న విషయం. మీరు అనుకుంటున్నారు ఇదేదో గొప్ప విషయం అని. ఇదేం పెద్ద విషయంగా చెట్టుని శపించాను, అదేమైంది, ఎండిపోయింది. మరి ఎండిపోయినటువంటి ఈ చెట్టునికి వచ్చి మీరు చూస్తే ఈ చెట్టు ఏమైపోయిందంటే పూర్తిగా ఎండిపోయింది కదా. ఈ ఎండిపోయిన చెట్టునికి వచ్చి మీరు ఒకసారి ఆలోచన చేస్తే మీకు అందరికీ నేను చెప్తున్నాను, ఇది చాలా చిన్న విషయం. అయితే మీరు ఏదైనా మీరు తలపెట్టినప్పుడు మీకు చాలా పెద్ద పెద్ద ఆటంకాలు ఎదురవుతాయి. మీరు ఏదైనా తలపెట్టినప్పుడు మీకు పెద్ద పెద్ద ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు వచ్చినప్పుడు మీరు ఏం చేయకూడదంటే సందేహపడకూడదు. అయ్యో ఇంత ఆటంకం వచ్చిందే, ఏమైపోద్దో ఏమో అని మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా, మీరు ఈ కొండను చూసి వెళ్ళి సముద్రంలో పడవేయబడమని చెప్పినప్పుడు దేవునికి స్తోత్రం, దేవుని బిడ్డలారా, ఇదేమవుతుందంటే అది ఆ సముద్రంలో వెళ్ళి అది పడుతుంది. అది చాలా పెద్దది కదా. మీరు కూడా ఎదుర్కొనే పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి కదా. వాటిని ప్రార్థనలో మీరు నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆ యొక్క పెద్ద పెద్ద సమస్యలు ఏమవుతాయి అంటే దేవుని యొక్క కృప వల్ల అవి పక్కగా తొలగిపోతాయి. గనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మండి, పొందుకోండి అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటో తెలుసా? ఈరోజు we need to receive sonship, కుమారత్వాన్ని పొందుకోవాలి. ఏం పొందుకోవాలంటే సన్షిప్, కుమారత్వము. దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో మీరు పరదేశులుగా ఉన్నారా, స్ట్రేంజర్స్గా ఉన్నారా, లేదా ఫారినర్స్గా ఉన్నారా? అంటే పరదేశులుగా ఉన్నారా, స్పెక్టేటర్స్గా ఉన్నారా, ఏదో అలా చూసి వెళదాము అనుకునే వాళ్ళుగా మీరు ఉన్నారా? ఇకపోతే దేవుని మందిరములో మీరు ఆర్ యు ద సన్ అండ్ డాటర్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్? సన్స్ అండ్ డాటర్స్ ఎలా ఉంటారంటే కుమారత్వం కలిగిన వాళ్ళు. రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ యు ఆర్ ఎ సన్ అండ్ డాటర్ యు హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ యు నాట్ ఎ సన్ అండ్ డాటర్ యూ డోంట్ ఫీల్ ఈవెన్ రెస్పాన్సిబిలిటీ. నీవేంటంటే అసలు నీకు ఏ విధమైన బాధ్యత అనేది నీకు అనిపించదు. ఎందుకంటే యు ఆర్ నాట్ ఎ సన్, యు ఆర్ నాట్ ఎ డాటర్. నువ్వు కుమార్తె కాదు, కుమారుడు కాదు. కాబట్టి యూ డోంట్ ఫీల్ ఎనీ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద చర్చ్. సంఘాన్ని గురించి, సంఘ కార్యక్రమాల గురించి, సంఘంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలను గురించి, సంఘాన్ని గురించి ఏ విధమైనటువంటి ఆసక్తి నీకు ఉండనే ఉండదు. ఎందుకు అని అంటే నువ్వు కుమారుడువు కాదు, నువ్వు కుమార్తెవు కాదు. నువ్వు ఏ విధంగా ఉన్నావంటే నువ్వు విజిటర్గా ఉన్నావు. విజిటర్ విల్ నాట్ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. చూడండి, విజిటర్ ఎలా ఉంటారంటే వచ్చి వెళ్ళేటటువంటి విజిటర్ ఏ విధంగా ఉంటారంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి బాధ్యత ఉండదు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చూస్తే మనము బాధ్యతాయుతమైనటువంటి జీవితాన్ని జీవించాలి అని అంటే మనము మందిరములో ఎలా ఉండాలి అంటే కుమారుడిగానో కుమార్తెగానో ఉండాలి. మీరు ఎంతమంది కుమారులో ఎంతమంది కుమార్తెలో ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి వారు కుమారులుగా కుమార్తెలుగా ఎంతమంది ఉన్నారు? కుమారత్వం అనే సన్షిప్ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఇది ఎలా వస్తుంది? యోహాను సువార్త 1:12 తను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. జాన్ చాప్టర్ 1:12 But all who believe him and accepted him he gave the right to become children of God. దేవుడు నువ్వు అంగీకరించినటువంటి కారణం చేత ఆయన పిల్లలు అయ్యేటటువంటి అవకాశాన్ని, అధికారాన్ని దేవుడు దయచేశాడు. అయితే ఆయన పిల్లలు అనబడినటువంటి వారు ఆయన పిల్లల హృదయములో నుండి ఏమవుతుందంటే జీవజల నదులు ప్రవహిస్తాయి. ఆయన పిల్లల హృదయములో నుండి ఏం ప్రవహిస్తాయి చెప్పండి? జీవజల నదులు ప్రవహిస్తాయి. యోహాను సువార్త 7:37 నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ఎనీవన్ హూ బిలీవ్స్ ఇన్ మీ మే కమ్ అండ్ డ్రింక్, ఫర్ ద స్క్రిప్చర్ డిక్లేర్ రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్ విల్ ఫ్లో ఫ్రమ్ హిస్ హార్ట్. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు వాళ్ళ హృదయ అంతర్భాగంలో నుంచి, వారి కడుపులో నుంచి
జీవ జల నదులు అవి ప్రవహిస్తాయని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-7 వచనాలు చూస్తే, అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులం కావాలనని ధర్మశాస్త్రం లోబడి ఉన్న వారిని విమోచించటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మీ హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడువు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని వారసుడవు. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. హల్లెలూయా. We are all sons and daughters by adoption. We are all sons and daughters by adoption. దత్తత ద్వారా మనమందరం కూడా దత్తపుత్రులము, దత్తపుత్రికలము అయ్యాం. అందరూ కూడా నేను దేవుడికి ఎవరిని? దేవుని కుమార్తెను. నేను దత్తపుత్రికను అని ఎవరు చెప్పుకోరు, దేవుని కుమార్తెను అని చెప్తారు. పలానా ఆయనకి ఏమవుతాము అంటే మా నాన్నగారే అంటారు, మా అమ్మగారే అంటారు. ఎలాగ అమ్మగారయ్యో నీకు అని ఎవరో అడగరు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు మీరు అందరూ దేవుని కుమార్తెలు ఎలా అయ్యారు? దేవుడు అంగీకరించడం ద్వారా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా. ఆయన ఏం చేశాడంటే ధర్మశాస్త్రానికి లోబడి, ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నటువంటి వారిని విమోచించడానికై ధర్మశాస్త్రానికి ఆయన లోబడ్డాడు. కాబట్టి ఇప్పుడు మీరు కుమారులైనందున మీరందరూ కూడా ఎవరై ఉన్నారు? ప్రార్థనకి ఇది చాలా ప్రాముఖ్యమైన పునాది అనమాట. దిస్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్ దట్ యూ షుడ్ ఫీల్ దట్ యు ఆర్ అ డాటర్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్. సర్వశక్తి కలిగినటువంటి దేవుని కుమార్తె నేను ప్రార్థన చేస్తే నా దేవుడు నా ప్రార్థన వింటాడు అని నీకు అనిపించాలి. ఆ నమ్మకం నీకు లేకపోతే నువ్వు చేసే ప్రార్థన ఏదో గాలిలో చేస్తున్నట్టు ఉంటుంది, కానీ నీకు అంత ధైర్యం కలగదు. నేను ప్రార్థన చేస్తున్నాను, నేను ఏమని ప్రార్థన చేయాలంటే I have a sonship. It was given by God freely. నేనేమి డబ్బులు పెట్టి కొనుక్కున్నది కాదు. ఈ యొక్క కుమారత్వం దేవుడు ఫ్రీగా ఇచ్చాడు. ఫ్రీగా ఇచ్చింది చాలా మందికి చులకన. ఫ్రీగా దేవుని కుమార్తె నువ్వు అంటే ఫ్రీగా అది నమ్మబుద్ధి కాదు. ఒకవేళ మీరు 50 రోజులు ఉపవాసం ఉండి మొత్తం బాప్తిజం ట్యాంక్ వరకు కూడా మోకాళ్ళ మీద నడుచుకుంటూ వచ్చి అప్పుడు మీరు బాప్తిజం తీసుకుంటే అప్పుడు మీరు దేవుని కుమార్తె అవుతారు అంటే 50 రోజులు ఉపవాసం, ఆ తర్వాత మోకాళ్ళ మీద నడవడం, ఇవన్నీ గుర్తొచ్చు. అమ్మయ్య ఇప్పుడు నేను దేవుని కుమార్తెను అనే ఫీల్ అవుతాను. ఇప్పుడు మీరు యేసు ప్రభుని అంగీకరిస్తేనే దేవుని కుమార్తె అంటే అవునో కాదో అనేది 20 సంవత్సరాలు అయిన తర్వాత కూడా డౌటే ఉంటుంది ఆమెకి. ఆమె చేసే ప్రార్థన దేవుడు ఎందుకు వింటాడు చెప్పండి? వింటాడా? లేదా బ్రదర్ చేసే ప్రార్థన దేవుడు ఎందుకు వింటాడు చెప్పండి? ఎందుకంటే షీ డజన్ హ్యావ్ ఎ బిలీఫ్, హీ డజన్ హ్యావ్ ఎ బిలీఫ్. నమ్మకం లేదు. నేను దేవుని కుమారుడిని. తండ్రి దగ్గరికి వచ్చి కుమారుడు ఏదైనా అడిగితే డాడీ ఇస్తారనే నమ్మకం ఉంటుందా, ఇవ్వరనే నమ్మకం ఉంటుందా? ఇస్తారనే నమ్మకం ఉంటుంది. ప్రాపర్ రీజన్ ఉండి తండ్రి దగ్గరికి వచ్చి డాడీ ఇది పరిస్థితి, నానా ఇది పరిస్థితి, నాకు ఈ అవసరం ఉంది అని అంటే తండ్రి చేయగలడు అనేటటువంటి విషయం నీకు తెలుసు, తండ్రి చేస్తాడు. ఎందుకంటే తండ్రి కాబట్టి. మన పరమ తండ్రి గొప్పోడు, ఆయన పిల్లలం మనం నమ్మితే మనం పొందుకుంటాం. ఈ అవగాహనలోకి మీరు వస్తే మీ ప్రార్థన చాలా బాగుంటుంది. ఈరోజు కుమారత్వం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఈ కుమారత్వం అనేటటువంటి దాన్ని మనం కలిగినటువంటి వారుగా ఉండాలి. కుమారులకే శక్తి, అధికారం అనేది కుమారులకే. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే పవర్, దేవుడు మనకు విశ్వాసం ద్వారా కుమారత్వాన్ని ఇచ్చాడు. దాంతోపాటు విశ్వాసం ద్వారా అధికారాన్ని, శక్తిని దేవుడు మనకు దయచేశాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనములో నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయను, వాటికంటే మరి గొప్పవియో అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను చేయుచున్న క్రియలు నన్ను నమ్మిన వారు చేస్తారు, వాటికంటే కూడా గొప్ప కార్యాలు చేస్తారు. అంటే దేవుడు నమ్ముటలో ఏం పెట్టాడంటే గొప్ప కార్యాలు చేసే శక్తిని మన మీద, మనలో ఆయన పెట్టాడు. గనుక నమ్మిక అనేది, విశ్వాసం అనేది ఎవరు కూడా ఎట్టి పరిస్థితిలో సిగ్గుపరచబడరు. రోమాపత్రిక 10వ అధ్యాయం 11వ వచనములో ఏమనగా ఆయనను విశ్వాసముంచువాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. ఆయనను విశ్వాసం ఉంచేవారు ఎవరు కూడా ఏం చేయరు, సిగ్గుపడరు. కాబట్టి ఆయనందు విశ్వాసం ఉంచేవారు ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సిగ్గుపడవలసిన అవసరము
లేదనమాట. నమ్మిన వారు ఎవరు కూడా సిగ్గుపరచబడరు, సిగ్గుపరచబడనేరరు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనంలో, అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదు అని మీరు తెలుసుకొనవలెనని చెప్పి ఆయన పక్షవాయువు గల వానిని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా అతడు ఆ విధంగా లేచి తన ఇంటికి వెళ్ళాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే పాపములను క్షమించే అధికారం కలిగిన వాడు, ఆమేన్, శక్తి కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు. తర్వాత యెషయా గ్రంథం 63:1 రక్త వర్ణ వస్త్రములు ధరించి ఏదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు, శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బొస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు, నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే రక్షించుటకు బలార్జుననైన నేనే. రక్త వర్ణ వస్త్రాలు ధరించి ఏదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు, శోభిత వస్త్రాలు ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బొస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు. దేవుని బిడ్డలారా, నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షణకు బలార్జునైన నేనే. నేను మిమ్మల్ని రక్షించటానికి ఎలాంటి వాడినంటే శక్తిమంతుణ్ణి. దేవుడు ఎలాంటి దేవుడు అంటే క్షమించుటకు శక్తి గలవాడు, అలాగే దేవునికి స్తోత్రం, రక్షించుటకు శక్తి గలవాడు. ఆ తర్వాత ఆయన సర్వ అధికారమును కలిగినటువంటి వాడు. ఆయన ఎలాంటి వాడు అంటే అద్భుతములు చేయు శక్తి కలిగిన వాడు. ఇప్పుడు మనం ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నాం? మనం కుమారులం కాబట్టి తండ్రి మీద నమ్మకం పెట్టుకున్నాం. ఇప్పుడు మనం కుమారులం కాబట్టి, కుమార్తెలం కాబట్టి ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నాం? మన దేవుడు అధికారం శక్తి కలిగిన వాడు కాబట్టి ఆయన మీద, సర్వశక్తిమంతుడు బలాఢ్యుడు, ఆయన మీద నమ్మకం పెట్టుకున్నాం. మజిల్ పవర్ మీద, మ్యాన్ పవర్ మీద, మనీ పవర్ మీద, పొలిటికల్ పవర్ మీద మనం వీఆర్ నాట్ ట్రస్టింగ్. ఏది? మనీ పవర్ కాదు, మజిల్ పవర్ కాదు, ఇంకా మ్యాన్ పవర్ కాదు. మనం దేని మీద మన ఆశ పెట్టుకుంటున్నామంటే యేసయ్య మీద మన ఆశ పెట్టుకోవాలి. హల్లెలూయా. ఆయన ఏం చేసే దేవుడు అంటే అద్భుతాలు చేసే దేవుడు. అపోస్తలుల కార్యాలు 10:38 అదేదనగా దేవుడు నజరేయుడని యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెననున్నదియే. దేవుడు ఆయనకు తోడయుండును గనుక ఆయన మేలు చేయించు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. సో వీ హ్యావ్ ఎ వండర్ వర్కింగ్ గాడ్. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే అద్భుతాలు చేసే దేవుడు. ఉన్న వాటిని లేనట్టుగా, లేని వాటిని ఉన్నట్టుగా చేయగలిగిన గొప్ప దేవుడు. ఇలాంటి దేవుని మీద మనం నమ్మకం పెట్టుకున్నాం. ఆ నమ్మకం ద్వారా మనం అద్భుతాలు పొందుదుము గాక. ఇక మూడో విషయం ఏంటంటే రెస్ట్, విశ్రాంతి. మొదటిగా నమ్ముము పొందుకొనుమంటే కుమారత్వమును పొందుకొనుము, శక్తిని పొందుకొనుము, ఆ తర్వాత విశ్రాంతిని పొందుకొనుము. నమ్మి వీటిని పొందుకోవాలి. విశ్రాంతి, రెస్ట్. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇప్పుడు చాలామంది చెప్పేది ఏంటంటే, ఏమండి పాస్టర్ గారు, యేసు ప్రభు వారు లేక దేవుడు 6 రోజులు సృష్టి అంతా చేశాడు, 7వ రోజు దేవుడు ఏం చేశాడు? విశ్రమించాడు. ఆదివారము, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, ఈ 6 రోజులు సృష్టి చేశాడు. 7వ రోజు అంటే శనివారం విశ్రాంతి తీసుకున్నాడు. శనివారం విశ్రాంతి దినము కదా, మరి విశ్రాంతి దినమును మీరు ఆచరించట్లేదు కదా, మీరు విశ్రాంతి దినాన్ని ఆచరించట్లేదు కదా అని అడిగే వాళ్ళకి, విశ్రాంతి దినాన్ని మీరు ఆచరిస్తున్నారంటే అయ్యో మేము కూడా ఆచరిస్తున్నాం. విశ్రాంతి దినాన్న ఏం చేయకూడదు? వండకూడదు, తాకూడదు, తినకూడదు, తిరగకూడదు. ఈరోజు విశ్రాంతి దినము నాకు యేసు ప్రభువారు ప్రభువు అయి ఉన్నాడు. ఆయన శుక్రవారం చనిపోయాడు, శనివారం విశ్రాంతి తీసుకున్నాడు, 3వ రోజు ఏది? ఆదివారం తిరిగి లేచాడు. ఇప్పుడు నా ప్రభు సజీవుడు అని చెప్పడానికి మనం ఆదివారం ఆరాధన చేస్తున్నాం. ఒకవేళ భారతదేశంలో ఏదైనా పెను మార్పులు వచ్చి అది శనివారానికో గురువారానికో ఒకవేళ హాలిడే, మొత్తం గవర్నమెంట్ హాలిడే మారిందనుకోండి, అప్పుడు మనం ఎప్పుడు ఆరాధన చేస్తాం?
ఏ రోజైతే హాలిడే ఆ రోజు ఆరాధన చేస్తాం. రోజు నిమిత్తం లేదు. శనివారమా ఆదివారమా అనేది నిమిత్తం కాదు. మనం ఎప్పుడు ఆరాధన చేసేవాళ్ళం అంటే రోజు ఆరాధన చేసేవాళ్ళం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:3 కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయ్యున్నను ఏ విశ్రాంతిని గురించి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. విశ్వాసులమైన మనము విశ్రాంతిలో, శనివారం ప్రార్థన చేస్తే విశ్రాంతిలోకి వెళ్ళటం కాదు, విశ్వాసులమైన మనము విశ్రాంతిలో ప్రవేశిస్తున్నాం. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, ప్రయాసపడి భారము వహించిన సమస్తమైన వారులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడును, దేన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మీ ప్రాణాలకు అప్పుడు ఏం దొరుకుతుంది? నా కాడి ఎత్తుకుంటే విశ్రాంతి. బాధ్యత కలిగి ఉండడం అనేది చాలా మందికి ఇష్టం లేదు. డోంట్ మేక్ మీ రెస్పాన్సిబుల్, ఐ విల్ వర్క్ బట్ ఐ డోంట్ వాంట్ టు బి రెస్పాన్సిబుల్. నేను పని చేస్తా కానీ ఐ డోంట్ వాంట్ టు బి రెస్పాన్సిబుల్. నేను పని చేస్తా కానీ నేను బాధ్యత కలిగి పని చేయను. బాధ్యత లేని వాళ్ళు ఉంటారు. బాధ్యత కలిగినటువంటి వాళ్ళు ఎలాగ ఉంటారంటే, రెస్పాన్సిబిలిటీ అనేది ఎలా ఉంటుందంటే, దేవుని బిడ్డలారా, మన మీద పెట్టబడిన బాధ్యత అది మనుషులు పెట్టింది కాదని మీరు గుర్తుపట్టారా? మీరు ఈరోజు ఉపవాస ప్రార్థనలో ఉండాలి అనే బాధ్యత దేవుడి మీద పెట్టాడని మీరు అనుకుంటున్నారా? ఇది బాధ్యత అని గుర్తిస్తే నేను వెళ్ళి అనేక మంది కొరకు అంగలార్చాలి. ఇఫ్ ఐ am a son, if I have a sonship, then I will have a power. If I have a power, then God will lead me to rest. దేవుడు ఎక్కడ నడిపిస్తాడంటే విశ్రాంతిలోకి నన్ను నడిపిస్తాడు. నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకునుడి, కాడి ఎత్తుకునుడి నేర్చుకునుడి. ఇలాగ ఎవరైతే విశ్రాంతి పొందుకుంటారంటే, ఎవరైతే కాడి మోస్తారో వాళ్ళకే విశ్రాంతి, ఎవరైతే విశ్వాసులో వాళ్ళకే విశ్రాంతి, ఎవరైతే కాడి మోస్తారో వాళ్ళకే విశ్రాంతి. ఇక యాకోబు పత్రిక 2:5 నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దేవుడు మనందరినీ కూడా తన రాజ్యానికి వారసులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. గనుక దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తూ ఆయన సన్నిధిలో మనమందరం కూడా దేవుని ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ మనము ఆయన ఇచ్చే విశ్రాంతిని పొందుకుంటూ ఆయన ద్వారా మనము సమస్తాన్ని కూడా సాధించుకోవడానికి కృప దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ లేఖనాన్ని మనం చూస్తే, ప్రియా సహోదరి సహోదరులారా, విశ్వాస జీవితం అనేది నమ్మి మనం ఏం చేయాలంటే నమ్ముము పొందుకొనము అనేటువంటి యొక్క అంశంలో మనము ఏమి నమ్ముతున్నాం? యేసు ప్రభు దేవుడని నమ్మి కుమారత్వాన్ని పొందాం. కుమారత్వాన్ని పొందిన మనము అధికారాన్ని, శక్తిని మనం పొందుకున్నాం. ఈ అధికార శక్తిని పొందుకునేటువంటి మనం ఈరోజు క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా దేవుడు అనుగ్రహించే గొప్ప విశ్రాంతిని మనం పొందుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 5:14 ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. ఏది పడితే అది అడిగి దేవుడు నాకు ఇచ్చేశాడు అని కాదు. ఏం అడగాలో చిత్తానుసారంగా అడగాలి. జ్ఞానం కావాలా? ఆయన చిత్తానుసారంగా దేవుడు మీకు ఇస్తాడు. ఆర్థికంగా మీకు డబ్బులు కావాలా? ఆయన చిత్తానుసారంగా అడగండి, దేవుడు మీకు ఇస్తాడు. అలాగే మీ కుటుంబాలు ఆధ్యాత్మికంగా ఎదగాలని మీరు అనుకుంటున్నారా? అడగండి, పర్వాలేదు, దేవుడు మీకు ఇస్తాడు. మనందరికి కూడా మన విశ్రాంతిగా ఉండటమే ఆయనకు కావాలి. మనం వరీడ్గా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. టెన్షన్తో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. రిలాక్స్డ్గా ఉండాలని ఆయన పిల్లలు ఆయన కోరుకుంటున్నాడు. నమ్ముము పొందుకునుము అనే మాటలో ఏమండి, మీరు అందరూ కూడా నమ్మినందువల్ల ఏం పొందుకున్నారు? కుమారత్వాన్ని పొందుకున్నారు,
రెండోది ఏం పొందుకున్నారు? అధికారం లేదా శక్తి అనే దాన్ని పొందుకున్నారు. ఇక అది ఇచ్చిన దేవుడు మిమ్మల్ని, నన్ను, అందరిని కూడా దేంట్లో నడిపించాలని కోరుతున్నాడు? విశ్రాంతిలోకి నడిపించాలని కోరుతున్నాడు. సరే, ఇప్పుడు ఈ విశ్రాంతిలోకి నడిపించాలని కోరిన దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే, ఆయన మనకు విశ్రాంతిని, నెమ్మదిని ఇచ్చి మనం రిలాక్స్డ్గా ఉండాలని, వరీడ్గా ఉండకూడదని దేవుడు కోరుతున్నాడు. దీనికి అర్థం ఏంటంటే, చింతిస్తూ ఉండకూడదని, చాలా విశ్రాంతిగా, కూల్గా ఉండాలని కోరుతున్నాడు. యేసు ప్రభువారు సముద్రంలో దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. స్లీపింగ్ ఇన్ ద ఓషన్. దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. సముద్రంలో యేసు నిద్రిస్తున్నప్పుడు ఏమొచ్చింది? తుఫాన్ వచ్చినప్పుడు ఏమైందో తెలుసా? ఆ తుఫాన్ వచ్చినప్పుడు శిష్యులు చాలా టెన్షన్ పడుతున్నారు. యేసు ప్రభుకేమో టెన్షన్ లేదు, శిష్యులకేమో టెన్షన్ ఉంది. యేసు ప్రభుకి యాక్చువల్గా కోపం రావాలి. నేను మీ దోనిలో ఉన్నా, మీతోనే ఉన్నా, అయినా మీకు టెన్షన్ ఎందుకు వస్తుంది? బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదంటే, మీరు చింత ఎందుకు పడుతున్నారంటే నమ్మిక లేదు కాబట్టి చింత పడుతున్నారు. యూ డోంట్ హ్యావ్ ఎ ఫెయిత్, బికాస్ ఆఫ్ దట్ యు ఆర్ వరీడ్ సో మచ్. ఎందుకు మీరు చింతిస్తున్నారు? నేను ఇక్కడే ఉన్నాగా. చాలాసార్లు యేసు ప్రభు మన హృదయంలోనే ఉన్నాడు, మన ఇంట్లోనే ఉన్నాడు, మన హృదయంలోనే ఉన్నాడు. కానీ మనం చింతిస్తాం. ఎందుకో తెలుసా? మనకి కంప్లీట్ రియలైజేషన్ ఆయన ఎవరో తెలియదు కాబట్టి. మన పక్కనే ఉన్నటువంటి వ్యక్తి చాలా పవర్ఫుల్ అని మనకు తెలియకపోతే మనం ఆందోళన చెందాం. కానీ ఆయన పవర్ఫుల్ అని ఎప్పుడు తెలుస్తుంది అంటే, నోరు విప్పినప్పుడు తెలుస్తుంది. ఎప్పుడు నోరు విప్పి ఆయన ఏమన్నాడు తెలుసా? గాలిని గద్దించి సముద్రమా మిక్కిలి నిమ్మళమై ఊరుకుండమన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ద సైలెంట్ ఓషన్ ఈజ్ గ్యాలిలీ. From that day onwards till today, you won't see any waves in that ocean. That is a still ocean. నేను గలిలయ సముద్రం మీద ఉన్నాను. I've asked a guide. You said that it is a ocean. Where is the waves? అలలు లేవు, ఇదేమో సముద్రం అంటే, when Jesus uttered that word, from that time onwards ఈ సముద్రంలో అలలు ఆగిపోయినాయి. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఆలోచన చేస్తున్నప్పుడు కాస్త ఆందోళనగా అనిపించిన, ఎవరున్నారు నా దోణిలో? యేసు ఉన్నాడు. కాబట్టి యేసయ్యా, నువ్వు గొప్పోడు కదా, నాకు కుమారత్వాన్ని ఇచ్చింది ఎవరు? నీవే. శక్తిని, అధికారాన్ని ఇచ్చిన వాడవు నీవే. తర్వాత ఈరోజు నన్ను రిలాక్స్డ్గా నీ కాడి కింద ఉండి విశ్రాంతి, కూల్గా ఉండమనే దేవుడు నీవే. యేసయ్య మీద పూర్తిగా అనుకోవటానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? చెయ్యెత్తండి. మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవ్వాలంటే, మీకు గొప్ప నెమ్మది కలగాలంటే, పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, వాళ్ళు గొప్ప స్థితికి రావాలంటే, వాళ్ళకు ఉద్యోగాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, వాళ్ళ జీవితాలు, వాళ్ళ చదువు, వాళ్ళకి జ్ఞానం అన్నీ జరగాలంటే ఎవరి మీద ఆనుకోవాలి చెప్పండి? ఆయన మీద పూర్తిగా ఆనుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ చేతులు రెండు కూడా పైకెత్తండి ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నాతో మాట్లాడినందుకు వందనాలు, ఎంతో స్పష్టంగా నాతో మాట్లాడినందుకు వందనాలు అని దేవుని సన్నిధిలో రెండు చేతులు ఆయన వైపు చాపి చక్కగా దేవునికి స్తోత్రం చెప్దామా? మా సృష్టికర్తవైన దేవా, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీరు మా దోణిలో ఉన్నారని, మా కండగా ఉన్నారని మేము ఎరిగిన వారమై భయాన్ని, చింతను, ఆందోళనను తొలగించేసుకుని నిన్ను హత్తుకుని నిన్ను వెంబడించడానికి కృప అనుగ్రహించండి, దయ చూపించండి, గొప్ప కార్యాలు చేయండి. యేసు ప్రభువా, నీవెంతైనా నమ్మదగిన దేవుడు. నీ కృప కొరకై, నీ దయ కొరకై వందనాలు తెలియచేస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభువా, నీ బిడ్డలమైనటువంటి మమ్మలను జ్ఞాపకం చేసుకుని మీరే మహిమ, మీరే ఘనత, ప్రభావాలు పొందుకోమని నీ చిత్త ప్రకారంగా అందరూ కూడా పూర్తి విశ్రాంతి కలిగి ఎక్కడ కూడా ఆందోళన లేకుండా నెమ్మదిగా ఉండడానికి సహాయం చేయి. ప్రియులు అనేక మంది బలహీనంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారికి స్వస్థతను చేకూర్చండి, అద్భుతమైన కార్యాలు చేయండి. మీ నామాన్ని ఘనపరచుకోండి.
మీ ఆలోచన ప్రకారంగా, మీ చిత్త ప్రకారంగా సమస్తాన్ని కూడా జరిగించి దీవించమని కృపామేడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువచ్చు నా మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును గాక. ఆమేన్.